ఏంటంటే మా వైపు నుంచి కాకుండా కూడా సమస్యను మీ వైపు నుంచి కూడా ఆలోచించడం జరిగింది. సరే పేదవాళ్ళు పాపం ఎందుకు అనవసరం కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఇట్లాంటివి చదవద్దు, వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుదామని చెప్పేసి మేము కూడా ఇంతవరకు కూడా మేము సమయమే పాటించినాం. కాబట్టి యాక్చువల్గా ఏంది కట్టింది 2 BHK కట్టారు, కట్టింది ఖచ్చితంగా మనం పంచడానికే తప్ప దీన్ని ఏదో అలంకారంగా పెట్టుకోవడానికి కాదు. ఇంకా 2 BHK కట్టినప్పుడు కూడా కొంచెం కొన్ని రోడ్లు అట్లాంటివి కూడా మిగిలిపోయినాయి వర్క్, అది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే భాగంగా మనం 2 BHK ఏంటంటే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ మారడం వల్ల ఏమైందంటే కొత్త రకమైన జీవో రావడం వల్ల ఏమైందంటే 2 BHKలు అనేది అంతకుముందు జరిగిన ప్రక్రియ కాకుండా కొత్త ప్రక్రియలో మనం చేయబడుతున్నాం. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పారు, అర్హులైన వారికే ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కళ్ళ వివరాలు కూడా దగ్గర ఉన్న కాగితాలు ఏమైనా ఉన్నా కానీ ఒకళ్ళు మర్చిపోయినా కానీ మళ్ళీ పెట్టుకుని అప్లికేషన్స్ పెట్టుకుంటే మేము మొత్తం తీసుకొని ప్రతిదీ ఒకటి ఎంక్వైరీ చేసి 360 డేటా అని ఉంటుంది, దాంట్లో పెట్టి కంప్యూటర్లో పెట్టి మొత్తం వెరిఫై చేసిన తర్వాత జెన్యూన్ పర్సన్స్, అసలు ఎవరికైతే ఇండ్ల స్థలం లేదో, ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి మాత్రమే ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు వస్తాయి. అందులో మీకు ఎటువంటి మొహమాటం అనేది లేదు, ఎటువంటి ఒత్తిడిలకు కూడా మేము లొంగి పనిచేసేది ఉండదు. కరెక్ట్గా జెన్యూన్ పర్సన్స్ ఎవరైతే అయితే మనం ఏంటంటే మనం చేసే విధానం ఏంటంటే సరే మీ బాధలు మీరు అర్థం చేసుకున్నాం, కానీ మనం చేసే విధానం ఏంటంటే సడన్గా పోయి తలుపులు బలగొట్టి అట్లా చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్కి మనం వ్యతిరేకంగా పోయినట్లయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయినట్లయితే సరే మేము కూడా ఏంటంటే పెద్ద మనసుతోటి సరే పాపం పేదవాళ్ళు ఏంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలన్న ఉద్దేశంతో ఆ పోలీస్ శాఖ వారు కానీ మేము కానీ కొంత సమయం పాటించి కూడా ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అసలు విషయం ఏందన్నది చెప్పి మన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు చెప్పే ఇది ఏదో ఎవరికో సీక్రెట్లో తీసి ఇచ్చేది కాదు, ఇది ఏం చేసినా కానీ ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి పబ్లిష్ చేస్తాం. గ్రామ పంచాయతీలు పబ్లిష్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు వచ్చి మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. మళ్ళీ ఎవరి మీద డౌట్స్ ఉంటే మళ్ళీ అబ్జెక్షన్ పెడితే మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు. ఇది ఎన్నో రకాల వడపోతల తర్వాత ఇది జరిగిద్ది. ఇది చాలా సిస్టమేటిక్ బాగా సిస్టంగా క్లియర్గా ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళకి వస్తే వీళ్ళకి వస్తాయి అనే అవసరం లేదు. ఇప్పుడు ఇందిరా మిల్లు సెక్షన్ కూడా చూసారు. ఇందిరా మిల్లు కూడా ఎంతమంది పేదవాళ్ళకి వచ్చినాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరికైనా ఇల్లు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చినాయో రాలే కదా. ఈవెన్ బేస్మెంట్కి డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళది కూడా సెకండ్ లిస్ట్లో థర్డ్ లిస్ట్లో పెట్టారు, వాళ్ళని ఇవ్వలేదు. సో అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇక్కడ ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు కానీ. అలాగే 2 BHKకి సంబంధించింది కూడా అసలు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరినీ కూడా మేము వడపోసి వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత ఎంతమంది వస్తారో అంతమందికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మనకి ఒక 240 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ 300 మంది వస్తారా, 400 మంది వస్తారా, లేకపోతే 500 మంది వస్తారో. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, మీకు సరే మీరు మీ నాయకత్వం పిలుపు మేరకు మీరు వచ్చారు. మీలాంటి పేదవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు తొర్రూరులో. ఉన్నప్పుడు మరి వాళ్ళను కూడా మనం తీసుకోవాలిగా, పరిగణలో తీసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళకే ఇల్లు అని కాదు కదా. మనం ఏంటంటే ఇక్కడ తొర్రూరుకు సంబంధించి మనం ఇళ్ల స్థలాలు వస్తున్నప్పుడు తొర్రూరులో ఉన్న పేదవాళ్ళందరినీ మనం పరిగణలో తీసుకోవాల్సి. కాబట్టి అవన్నీ తీసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంతమంది వస్తే అంతమందికి లాటరీ ద్వారానే మనం తీయాల్సి వస్తుంది.